అది కాదుల్లా, తోటి మనిషికి సాయం చేయనీకి సిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, మోగోళ్ళు, నల్ల మనుషులు, తెల్ల మనుషులు అని తేడాలు చూస్తారు ఎవరైనా? సాయం చేయాలని మనుషులు ఉంటే చాలు, ఎవ్వరికైనా చేయొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. తెల్లని అన్ని దేవుళ్ళు, నల్లని అన్ని దయ్యాలు కావుల్లా. అట్లనే హిజ్రాలు కూడా. ఉరుకుతున్న రైలు బండిలా ఓ మనిషికి పురిటి నొప్పులు వస్తుంటే దగ్గరుండి మంత్రసానులై కాన్పు చేసిండ్రు. హైదరాబాద్ నుంచి భోపాల్ పోతున్న రైలు బండిలా మాయా అనే గీమెకు పురిటి నొప్పులు వస్తే పక్కపొంటున్న ఆడోళ్ళు ఎవ్వరు కూడా దగ్గరుకోలేదట. పెన్మిట్ ఉన్నాడు గాని ఏం చేయాలనో తోయక తొక్కులాడుతుంటే ఆపత్కాలంలా అమ్మ లెక్క ఆసరైండ్రీళ్ళు. గీమెను బాత్రూమ్ డోర్ పక్కకు తీసుకుపోయి కాన్పు చేస్తే ఆడబిడ్డ పుట్టింది. ముచ్చటెరకైనాక బండిని ఆలేర్లాపి తల్లి పిల్లను దవాఖానకు తీసుకుపోయిండ్రు రైలు ఆఫీసర్లు. జర్రంత లేట్ అయినా తల్లి పిల్లల పానానికి అపాయం అయ్యేదట. హిజ్రాలంటే రైలు బండ్లల్లా బెదిరించి పైసలు తీసుకుంటారు, కొడతారు, తిడతారు అని అంటారు గాని వాళ్ళకు కూడా మనకన్నా మంచి మనస్సే ఉంటది. దానికి గీ బిడ్డనే సాధ్యం. గందుకే ఇదివరసంది గిళ్లను చిన్నతనంగా చూడకుండ్రి.